నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు భారత్ ఘనా మధ్య 4 కీలక ఒప్పందాలు ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృత భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయం ప్రధాని మోదీని అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించిన ఘనా 140 కోట్ల భారతీయుల తరపున వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు తెలిపిన మోదీ శాంతియుతమైన బహుళ ధృవ ప్రపంచాన్ని భారత్ ఆకాంక్షిస్తోందన్న ప్రధాని మోదీ వ్యవస్థాపక దేశం హోదాలో బ్రిక్స్ కూటమి బలోపేతానికి కట్టుబడి ఉన్నామని ట్వీట్ పాసమైలారం ఘటనపై 4 శాస్త్రవేత్తలతో నిపుణుల కమిటీ నెల రోజుల్లో నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశం బనకచెర్లపై చర్చకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని హరీష్ రావు డిమాండ్ బీఆర్ఎస్ చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే విమర్శలన్న మంత్రి వాకిటి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరో 2 రోజుల పాటు వర్ష సూచన యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ టెస్టులో సెంచరీతో మెరిసిన శుభ్మన్ గిల్ రాణించిన యశస్వి జైస్వాల్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 310 పరుగులు చేసిన భారత్ ఇక వివరాలు సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది 4 శాస్త్రవేత్తలతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది సిఎస్ఐఆర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు నిపుణుల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారు కమిటీ సభ్యులుగా చీఫ్ సైంటిస్ట్ ప్రతాప్ కుమార్ సూర్యనారాయణ పూణేకు చెందిన భద్రతా అధికారి సంతోష్ గఘేలను నియమించింది సిగాచి పరిశ్రమలో ప్రమాదానికి దారితీసిన కారణాలతో పాటు పరిశ్రమల్లో కార్మికుల భద్రతా ప్రమాణాలు అమలవుతున్నాయా లేదా యాజమాన్యాలు అనుసరించాల్సిన నిబంధనలను పాటిస్తున్నాయా అనే అంశాలను గుర్తించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది అలాగే రసాయన ఔషధ పరిశ్రమలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయాలని పేర్కొంది నెల రోజుల్లోపు నిర్దిష్టమైన సూచనలు సిఫార్సులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరుకుంది మరో 33 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు ఈ ప్రమాద ఘటనపై సిగాచి కంపెనీ తొలిసారి స్పందించింది ప్రమాదంలో 40 మంది మరణించారని సిగాచి కంపెనీ వైస్ చైర్మన్ చిదంబరనాథన్ షణ్ముఖనాథన్ వెల్లడించారు మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు గాయపడిన వారికి పూర్తి వైద్య సదుపాయం అందిస్తామని బాధితులకు అండగా ఉంటామని చెప్పారు కాగా ప్రమాదం జరిగి 3 రోజులైన సిగాచి రసాయన పరిశ్రమలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి రాష్ట్ర కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థల సిబ్బంది ఇందులో నిమగ్నమయ్యారు 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో శిథిలాల తొలగింపుకు ఆటంకం ఏర్పడుతోంది భవనం శిథిలాల కింద 20 మంది వరకు కార్మికులు ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు వర్షం వల్ల ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ ఉదయం కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు ఇప్పటివరకు 18 మృతదేహాలను గుర్తించామని 16 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు మంత్రి దామోదర తెలిపారు మరో 11 మంది ఆచూకీ లభించడం లేదన్నారు మిగతా మృతదేహాల గుర్తింపుకు DNA పరీక్షలు కొనసాగుతున్నట్లు చెప్పారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు ఇంటర్మీడియట్లో డ్రాప్అవుట్ సంఖ్య తగ్గించడానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలన్నారు విద్యాశాఖపై ఐసీసీలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ దశ కీలకమైనందున ఆ దశలో విద్యార్థికి సరైన మార్గదర్శకం లభించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు ఇతర రాష్ట్రాల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుందని అక్కడ డ్రాప్అవుట్ సంఖ్య తక్కువగా ఉందని అధికారులు సీఎంకు తెలియజేశారు దీనిపై సమగ్ర అధ్యయనం చేసిన నివేదిక అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఇంటర్మీడియట్ విద్యపై శాసనసభలో చర్చ పెడతామని తెలిపారు ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలన్నారు
ప్రతి నియోజకవర్గంలో బాలురు బాలికలకు ఒక్కొక్కటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలను చేపడతామన్నారు. ఇప్పటికే ఒక పాఠశాలకు సంబంధించి స్థల సేకరణ పూర్తయిందని తెలియజేశారు. హైదరాబాద్లోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్హెచ్జీ గ్రూపులకు హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ఏడాదిలో ఒక నెల రోజులు ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయాలని వైద్యులను కోరారు. తెలంగాణ హెల్త్ టూరిజం హబ్గా మారిందని, దేశంలో తయారయ్యే బల్క్ డ్రగ్లో 35% హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతోందన్నారు. జీనోమ్ వ్యాలీ హైదరాబాద్కు చాలా కీలకమని చెప్పారు. ఐటీపీఎల్ మాజీ ఉద్యోగుల కృషి వల్లే ఫార్మా రంగం అభివృద్ధి చెందిందన్నారు. క్యాన్సర్ చికిత్సలో ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయ సలహాలు సూచనలు తీసుకుంటున్నామని చెప్పారు. క్యాన్సర్ వల్ల మహిళలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని, వారి ఆరోగ్య వివరాలు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న వివిధ ఆసుపత్రులు పూర్తయితే అదనంగా 7,000 పడకలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈరోజు హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం ఒక హెల్త్ టూరిజం హబ్గా మారింది. యుఎస్లో జినోమ్ వ్యాలీ, యుఎస్లో సిలికాన్ వ్యాలీ ఉంటే ఈరోజు మనకు హైదరాబాద్లో జినోమ్ వ్యాలీ ఉంది. బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో దేశంలోనే 35% బల్క్ డ్రగ్స్ ఒక హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నాం. అదేవిధంగా మొన్న వచ్చిన ఉపద్రవం కోవిడ్ సందర్భంగా 4 వ్యాక్సిన్లలో 3 వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచే, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచే ఈరోజు మనము అందిస్తున్నాము అని అంటే మన రాష్ట్రము ఫార్మా సైడ్, హెల్త్ సైడ్ ఎంత అభివృద్ధి చెందిందో చాలామందికి ఉపయోగపడుతున్నామో ఈరోజు మనం గుర్తుంచుకోవచ్చు. రాష్ట్రానికి సరిపడే యూరియాను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. యూరియా సరఫరాపై తక్షణమే చర్యలు చేపట్టాలని కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి రాష్ట్ర ప్రభుత్వం తరపున విడివిడిగా లేఖలు రాశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రాష్ట్రంలో యూరియా అవసరం పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు. ఆర్ఎఫ్సీఎల్ నుంచి తెలంగాణకు స్వదేశీ యూరియా సరఫరాను 30,800 టన్నుల నుండి 60,000 టన్నులకు పెంచాలని మంత్రి కోరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటన ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎల్బీ స్టేడియంలో రేపు జరగనున్న కాంగ్రెస్ పార్టీ సభకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామశాఖ అధ్యక్షులతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేరుగా సమావేశం కావడం దేశంలోనే ఇది మొదటిసారి అని డిప్యూటీ సీఎం వివరించారు. తెలంగాణ రాష్ట్రం అనంతరం దేశవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. ఈ నెలలో వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మిర్చి, పత్తి, వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తుంటారు. ఈ ఏడాది రైతులకు మిర్చి సాగు తగ్గించి పత్తి వైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో దాదాపుగా ఇప్పటికే 1000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఇక పత్తి సాగు గురించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు సూచనలు చేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి రమేష్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్ని వేల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్నారు? రజిత, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 80,000 ఎకరాల్లో పత్తి సాగు చేయడం జరుగుతోంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ సాగర్ కాలువల ద్వారానే ప్రధానంగా నీరు సాగు అవుతుంది. అలాగే ఇక్కడ ఖమ్మంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ వచ్చేసి జిల్లాలో ఇటు మిర్చి, మొక్కజొన్న, పత్తి, వరి ఇలాంటివి ఎక్కువ సాగు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఇక్కడ రైతులందరూ కూడా పత్తి వైపు అలాగే మొక్కజొన్న సాగుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అలాగే చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పొలాల్లో ఎక్కువ మంది రైతులు సుమారుగా ఇప్పటికే 80,000 ఎకరాల్లో దాదాపుగా ఈ పత్తి సాగు చేయడం కూడా జరిగింది. రచిత,
రమేష్, అయితే వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? రజిత, వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి మండలంలో కూడా ఉన్నటువంటి రైతు వేదికల ద్వారా ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే రైతులు ఎటువంటి ఎరువులు వాడాలి, ఏ టైంలో విత్తనాలు నాటాలి, అలాగే సాగుకి అనుయోగ్యమైనటువంటి భూములు ఏంటి, అలాగే భూసార పరీక్షలు ఎలా చేయించుకోవాలి, తదితర విషయాలను కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. అనవసరంగా ఎవరు కూడా క్రిమి సంహారక మందులు వాడవద్దని, అలాగే సేంద్రియ వ్యవసాయమే చాలా వరకు మంచిదని, రైతులు సాధ్యమైనంత వరకు పెట్టుబడులు తగ్గించుకుంటేనే లాభాలు గణించే మార్గం ఉంటుందని కూడా ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు చెప్పడం జరుగుతోంది. అయితే ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు పత్తి సాగు ఆశాజనకంగా ఉందా? రజిత, మొదట్లో కొన్నాళ్ళు వర్షాలు లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు వరుసగా వర్షాలు కురవడంతో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడో వేసినటువంటి విత్తనాలు కూడా అన్ని కూడా దాదాపుగా మొలకెత్తాయి. అన్ని కూడా మొలకెత్తిన రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వర్షాభావ పరిస్థితుల నుంచి ఇప్పుడు వర్షాలు వరుసగా కురవడంతో పత్తి చాలా ఆశాజనకంగా ఉందని కూడా ఆ రైతులు చెప్పడం జరుగుతుంది. రజిత, ధన్యవాదాలు రమేష్. ఇక కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. 5,880 మందికి పైగా భక్తుల తొలి బ్యాచ్ జమ్మూ నుంచి బయలుదేరింది. ఈ తెల్లవారుజామున 4:30 భగవతీ నగర్ బేస్ క్యాంప్కు చేరుకున్న జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. తొలి బ్యాచ్లో 1,115 మంది మహిళలు, 31 మంది చిన్నారులు ఉన్నారు. 38 రోజుల ఈ యాత్ర నేటి నుంచి 2 మార్గాల్లో పహల్గాం, బాల్టాల్ ప్రారంభమై వచ్చే నెల 9తో ముగియనుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి భద్రతను మరింత పటిష్టం చేశారు. రాజ్ భవన్ పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి యాత్రను 24 గంటలు పర్యవేక్షిస్తామని ఎల్జీ సిన్హా చెప్పారు. యాత్రను ప్రారంభించే ముందు సిన్హా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంగణమంతా హరహర మహదేవ్, భంబం భోలే నినాదాలతో మార్మోగింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎస్డీఎంఏను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇకపై ఎస్డీఎంఏకు ముఖ్యమంత్రి గౌరవ చైర్మన్గా, వివిధ శాఖల మంత్రులు సభ్యులుగా, సీఎస్ మెంబర్ కన్వీనర్గా ఉంటారన్నారు. సచివాలయంలో గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా, దేశానికి మోడల్గా ఉండేలా విపత్తు నిర్వహణ సంస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల అధికార యంత్రాంగం వరద ముంపును ముందుగానే గుర్తించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని నివాసితులను వరదలు వచ్చిన ప్రతిసారి సురక్షిత ప్రాంతాలకు తరలించడం కంటే వారికి శాశ్వత నివాసం కల్పించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి నివాసితుల వివరాలను గుర్తిస్తే అదనపు కోటా కింద ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పుడు విరామం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. వచ్చే వారం కృష్ణానది జలాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బనకచెర్లపై ఎక్కడైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కొంత తడబడినట్లు స్పష్టంగా అర్థమవుతోందని శ్రీహరి విమర్శించారు. నిన్న కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. బనకచెర్ల విషయంలో నేను ఉదయం పేపర్ చదివిన, కొంత అవగాహన లేక మాట్లాడిందని చెప్పేసి కొంత తడబాటుతనంతో కనిపించింది హరీష్ రావు గారి స్టేట్మెంట్ చూశాను నేను. అధికారంలో ఉన్న ఏ ఎమ్మెల్యేలు కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్ కానీ, ఫ్రంట్ ఆర్గనైజర్స్ కానీ అందరి చైర్మన్ల దగ్గర
గోదావరి జలాల మీద ఏమి జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. స్పష్టంగా ఇంత నీట్గా అంటే ఎన్ని జలాలు ఎక్కడికి వస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఉన్నాయి, లాస్ట్ సముద్రంలో కలిసే ముందు ఎన్ని పాయలుగా విడిపోతా ఉన్నాయి, దానికి సైమల్టేనియస్గా ఏ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. రాయ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్న ఛత్తీస్గఢ్ ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కవాసి లఖ్మాను మంత్రి సీతక్క పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు అనుచరులకు సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆదివాసీల అణిచివేతలో భాగంగానే లఖ్మాపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే లఖ్మాని అక్రమ కేసులతో వేధిస్తున్నారని అన్నారు. కవాసి లఖ్మా కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతోందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. వెంటనే అసెంబ్లీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బనకచెర్లపై చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. ప్రగతి భవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. బనకచెర్లకు మాజీ సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు అనే దాంట్లో నిజం లేదన్నారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు తెలంగాణ ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఈ రోజు ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. నెల రోజుల పాటు విదేశాల్లో ఉన్న అరవింద్ జూన్ 30న హైదరాబాద్కు వచ్చారు. నేపథ్యంలోనే అతడికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు మరో విరామం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం దేశవ్యాప్తంగా అభివృద్ధిలో దూసుకెళ్తోంది. నీతి ఆయోగ్ ఆకాంక్షిత బ్లాక్స్ కార్యక్రమంలో 5వ స్థానం సాధించింది. అద్భుత ప్రగతికి గుర్తింపు లభించింది. నీతి ఆయోగ్ అవార్డులో భాగంగా గట్టు మండలానికి నిధులు లభించాయి. దీనిపై మరిన్ని వివరాలు. నీతి ఆయోగ్ ఆకాంక్షిత బ్లాక్స్ ప్రోగ్రాం కింద దేశవ్యాప్తంగా 500 వెనుకబడిన బ్లాక్లలో జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం ఇటీవల ప్రకటించిన డెల్టా ర్యాంకింగ్లో 5వ స్థానం సాధించింది. జోన్ 3లో 2వ స్థానం దక్కించుకున్న గట్టు మండలం 2024 అక్టోబర్ డిసెంబర్ నుంచి 2025 జనవరి మార్చి త్రైమాసికంలో 8.19% ప్రగతి నమోదు చేసింది. 69.4% కంపోజిట్ స్కోర్తో ముందుకు దూసుకెళ్తోంది. 2023 జనవరి 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, అనుబంధ సేవలు, ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి వంటి 5 కీలక రంగాలలో 39 అంశాలపై దృష్టి సారిస్తుంది. గట్టు మండలం ఈ రంగాల్లో అద్భుత ప్రగతి సాధించి వెనుకబాటును అధిగమించి దేశంలోనే ఒక ఆదర్శంగా నిలిచింది. మండలానికి ఈ అవార్డు దక్కడంపై గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మాట్లాడుతూ ఈ విజయం సాధించడానికి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. అన్ని దాంట్లో కూడా మన గద్వాల జిల్లా గట్టు బ్లాక్ అనేది బాగా చేస్తుంది కాబట్టి 5th ర్యాంక్ రావడం జరిగింది. అలాగే 8.19% ప్రీవియస్ క్వార్టర్ కంపేర్ చేస్తే ఇంక్రీజ్ కావడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా కారణం ఏదంటే మన బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ ఎంపీడీఓ ఉండొచ్చు, లోకల్ సిడిపిఓ ఉండొచ్చు, ఏఈస్ ఉండొచ్చు, అంగన్వాడీ వర్కర్స్ ఉండొచ్చు, అంగన్వాడీ టీచర్స్, వీళ్ళందరూ సహకారం వల్ల, తర్వాత వీళ్ళందరూ కృషి చేయడం వల్ల ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న గట్టు మండలం 5th ప్లేస్కి రావడం జరిగింది.
మండల వ్యవసాయ అధికారి హనుమంతరెడ్డి మాట్లాడుతూ 6055 మట్టి నమూనాలను సేకరించి జడ్చెర్లలోని భూసార పరీక్షా కేంద్రానికి పంపినట్లు తెలిపారు. ఈ నమూనాల ఆధారంగా రైతులు తమ పొలాల్లో వేయాల్సిన పంటలు, ఎరువుల మోతాదులను క్రమబద్ధంగా నిర్ణయించవచ్చని చెప్పారు. ఈ చర్య రైతులకు ఉత్పాదకతను పెంచడంలో తోడ్పడుతుందన్నారు. వ్యవసాయ పరంగా చూస్తే 6055 శాంపిల్లు సేకరించడం జరిగింది. గట్టు మండలం సంబంధించిన రైతులు రసాయనిక సేంద్రియ వ్యవసాయ వినియోగంలో భాగంగా శాంపిళ్లను సేకరించడం జరిగింది. నీతి ఆయోగ్ వాళ్ళు విడుదల చేసినటువంటి ర్యాంకింగ్ లో 5వ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది. ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు సంపూర్ణ భోజనం, బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు బాలామృతం ప్లస్ అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ సెంటర్లలో పిల్లలు బరువు తక్కువ ఉన్న పిల్లల్ని మేము నెల నెల బరువులు తీసి ఆ పిల్లలు పోషకాహార లోపం ఉన్న వాళ్ళని చూసి ఎవరు బరువు తక్కువ ఉన్నారా అనే దానిపైన మేము చాలా శ్రద్ధ తీసుకొని ఆ పిల్లల్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ పిల్లలకు మేము పోషకాహారం అందించడం జరుగుతుంది. బాలామృతం ప్లస్ అనేది ఒకటి ఇస్తున్నాము. బరువు తక్కువ ఉన్న పిల్లలకు అది ఇస్తున్నాము. అది తీసుకొని పిల్లలు వెయిట్ బరువు బాగా పెరుగుతున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ వి శోభారాణి మాట్లాడుతూ వెనుకబడిన గట్టు ప్రాంతంలో 100% ఉత్తీర్ణత సాధించామన్నారు. ఐఐటి నీట్ కోచింగ్ ద్వారా 2024-25లో విద్యార్థులు మెడికల్ ర్యాంకులు సాధించారని తెలిపారు. 2023-24 సంవత్సరం నుంచి మాకు ఎంసెట్ ర్యాంక్స్, నీట్ ర్యాంక్స్ రావడం జరిగింది. 24-25 సంవత్సరంలో అక్షయ అనే అమ్మాయికి కరీంనగర్ మెడికల్ కాలేజీలో సీటు, గవర్నమెంట్ కాలేజీలో సీటు వచ్చింది ఆమెకి. ఈ విధంగా గట్టు వెనుకబడిన మండలం అయినా కానీ ఎడ్యుకేషన్ లో ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది. ఈ అద్భుత ప్రగతికి గుర్తింపుగా గట్టు మండలానికి ₹1 కోటి నిధి లభించనుంది. ఈ నిధులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదట ఘనా చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. 140 కోట్ల ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు, సలహాలు చేశారు. కాలినడకన వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఇతర శాఖలతో కలిసి ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు, చెరువులు, వాగులు, నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. నిరంతరంగా కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితులు ఉన్నవి. ఎవరైతే ప్రజలు మరి వారి యొక్క రోజువారీ కార్యక్రమంలో పొలాలకి కానీ లేకపోతే వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ప్రాంతం యొక్క పరిస్థితిని గమనించి అవసరమైతే మాత్రమే బయటికి వెళ్ళాలని, లేనట్లయితే దయచేసి గృహాలలోనే ఉండాలని జిల్లా యంత్రాంగం తెలియపరుస్తూ ఉన్నది. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్లో కురుస్తున్న వర్షానికి పంజాగుట్ట, లగ్డికపోల్, మలక్పేట, యూసుఫ్గూడ, జూబ్లీహిల్స్, షేక్పేట, ఖాజాగూడ, మణికొండ, మేడ్చల్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాలనీలలో వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపోలాయి. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. ఈ రోజు, రేపు వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్లో ప్రారంభమైన రెండో టెస్ట్ తొలి రోజు భారత జట్టు నిలకడగా ఆడింది. మ్యాచ్ ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ చివరికి పటిష్టమైన స్థితిలోనే నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. గత టెస్ట్లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో 2 పరుగులకి అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం తన ఫామ్ను కొనసాగించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన జైస్వాల్ ఆ తర్వాత దూకుడు పెంచాడు. బ్రైటన్ కర్సే, జోష్ టంగ్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు రాబట్టాడు. మరో ఎండ్లో కరుణ్ నాయర్ 31 పరుగులకే అవుట్ అయినా ఉన్నంతసేపు జైస్వాల్కు సహకరించాడు. కరుణ్ స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే జైస్వాల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ అజేయ శతకంతో కదం తొక్కడం, జైస్వాల్ 87 పరుగులతో రాణించడంతో రెండో టెస్టులో భారత్ శుభారంభం చేసింది. గిల్తో పాటు జడేజా 41 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. ఐదు దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటగా ఆఫ్రికా దేశం ఘనాకు చేరుకున్నారు. కోటాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఘనా అధ్యక్షుడు జాన్ మహమ్మా స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. అనంతరం మోదీ ఘనా సాయుధ బలగాల గౌరవవందనం స్వీకరించారు. ఘనా దేశ అధ్యక్ష భవనంలో ఆ దేశ నేతలతో భేటీ అయ్యారు. ఇక ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ప్రధాని మోదీ బస చేస్తున్న హోటల్కు వచ్చి జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. మోదీ మోదీ నినాదాలతో హోరెత్తించారు. వారితో ముచ్చటిస్తూ ఆటోగ్రాఫ్లు ఇస్తూ ప్రధాని మోదీ ముందుకు కదిలారు. ఇక 30 ఏళ్లలో తొలిసారిగా ఘనా వెళ్లిన భారత ప్రధానిగా మోదీ నిలిచారు. 2 రోజుల ఘనా పర్యటనలో ప్రధాని మోదీ ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరుపుతున్నారు. పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆ దేశ రాజధాని అక్రాలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ ఫోటోతో హోర్డింగ్లు పెట్టారు. ఇక ఘనా పర్యటన తర్వాత కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోకు ప్రధాని వెళ్తారు. 1999 తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించనున్నారు. జూలై 4-5 తేదీల్లో అర్జెంటీనాలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలీతో రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని ఈ నెల 6 నుంచి 8 తేదీల మధ్య బ్రెజిల్లోని రియో డెజనెరోలో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. జూలై 8-9 తేదీల్లో నమీబియా పర్యటనతో ప్రధాని విదేశీ టూర్ ముగుస్తుంది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. భారత్ ఘనా మధ్య 4 కీలక ఒప్పందాలు, ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృత భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయం. ప్రధాని మోదీని అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించిన ఘనా 140 కోట్ల భారతీయుల తరపున వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు తెలిపిన మోదీ. శాంతియుతమైన బహుళ ధృవ ప్రపంచాన్ని భారత్ ఆకాంక్షిస్తోందన్న ప్రధాని మోదీ. వ్యవస్థాపక దేశం హోదాలో బ్రిక్స్ కూటమి బలోపేతానికి కట్టుబడి ఉన్నామని ట్వీట్. పాసమైలారం ఘటనపై 4 శాస్త్రవేత్తలతో నిపుణుల కమిటీ, నెల రోజుల్లో నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశం. బనకచెర్లపై చర్చకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని హరీష్ రావు డిమాండ్. బీఆర్ఎస్ చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే విమర్శలన్న మంత్రి వాకిటి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు, మరో 2 రోజుల పాటు వర్ష సూచన. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో మెరిసిన శుభ్మన్ గిల్, రాణించిన యశస్వి జైస్వాల్. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 310 పరుగులు చేసిన భారత్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.